బాయ్. నేను వెళ్తాను. అప్పుడేనా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా అన్నయ్యలు ఇక్కడే ఉన్నారు. అంత భయం ఉన్నదానివి రోజు మీ ఇంటి బాల్కనీలో నించొని అలా చూస్తున్నా? అక్కడ వేరు, ఇక్కడ వేరు. నన్ను వదిలే, నీకు దండం పెడతాను. వదిలేస్తాను, కానీ కిస్ ఇస్తావా? ఎందుకంత షాక్ అవుతావు? షాక్ కాదు, సిగ్గు. సిగ్గు అనేది ఫోన్లో వైరస్ లాంటిది, అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. సూర్య, ఆగు. ఏంటి, లిల్లీని వెతకడానికి వెళ్తున్నావా? ట్రీట్ యువర్ సిస్టర్ లైక్ ఎ గ్రోన్ అప్ గర్ల్. వాష్రూమ్ దగ్గరికి వెళ్తే ఎంబారసింగ్ గా ఉంటుంది సూర్య. మైండ్ యువర్ బిజినెస్. ఓకే, యువర్ విష్. ఇందాక జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. ఐఎమ్ గోయింగ్. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. బాయ్. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.